Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. యూరప్ ను తీవ్ర వడగాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ నెలలోనే వడదెబ్బ బారిన పడి దాదాపు 12,000 మందికి పైగా మృతి చెందారు. ఇక జూన్ 22 నుంచి 28 మధ్య దాదాపు 6 దేశాల్లో 10,000 మంది మరణించారు. ప్రధానంగా బెల్జియంతో పాటుగా ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ప్రధానంగా నెదర్లాండ్స్ తో పాటు స్పెయిన్, స్విట్జర్లాండ్ లోను వడగాల్పులు విలయ తాండవం చేస్తున్నాయి. జూన్ 18 నుంచి 28 మధ్య ఇంగ్లాండ్, వేల్స్ లో దాదాపు 2,200 మంది మృతి చెందారు. సహారా ఎడారి నుంచి ఉత్తర దిశగా వీస్తున్నటువంటి వేడిగాలుల ప్రభావంతో పాటుగా యూరప్ దేశాలను ఎక్కడికక్కడ భయానక హీట్ డోమ్లు కూడా కమ్మేసినటువంటి పరిస్థితులు. వాతావరణ పరిస్థితుల పైన శాస్త్రవేత్తలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మనం పశ్చిమాసియా దేశాలకు వెళ్ళినప్పుడు ప్రధానంగా ఐరోపా ఖండంలో కనుచూపు మేర కూడా ఎరుగని రీతిలో వడగాల్పుల గుప్పెట్లు చిక్కుకొని అతలాకుతలమవుతున్నాయి. పచ్చని ప్రకృతితో పాటుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేటువంటి యూరప్ దేశాలు ఇప్పుడు నిప్పుల కొలిమిని తరిపిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం కేవలం జూన్ నెలలోనే తీవ్ర వడగాలుల కారణంగా దాదాపు 12,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా జూన్ 22 నుంచి 28 మధ్య కేవలం వారం రోజుల వ్యవధిలో బెల్జియంతో పాటుగా ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్ లో దాదాపు 10,000కు పైగా మరణాలు సంభవించాయి. అటు బ్రిటన్ లో సైతం ఈ వేడి నుంచి తట్టుకోలేక దాదాపు జూన్ 18 నుంచి 28 మధ్య అంటే కేవలం 10 రోజుల వ్యవధిలో ఇంగ్లాండ్, వేల్స్ లో మరో 2,200 మందికి పైగా వడదెబ్బకు బలయ్యారు. ఈ దారుణమైనటువంటి పరిస్థితులకు సహారా ఎడారి నుంచి వస్తున్నటువంటి వేడిగాలులు ఒకసారి మనం మ్యాప్ లో చూసుకున్నాం. ప్రధానంగా ఐరోపా దేశాలకు సమీపంలోనే సహారా ఎడారి ఉంది. ఈజిప్ట్ ప్రాంతంలో అత్యధికంగా అతి విశాలమైనటువంటి ఎడారిగా ఉంది. ఈ సీజన్ లో ప్రధానంగా అక్కడి నుంచి వచ్చేటువంటి వేడి గాలులు మరి ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేటువంటి ప్రాంతాల వైపు మలుతూ ఉంటాయి. తద్వారా హీట్ డోమ్లలో ఒక ప్రధానమైనటువంటి కారణంగా కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వేడి గాలుల ప్రభావం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ దేశాల్లో ప్రధానంగా హీట్ డోమ్లు కీలకంగా మారుతున్నాయి. సో ఈ హీట్ డోమ్ల కారణంగా ఆయా దేశాల్లో ప్రకృతి విలయ తాండవం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఐరోపాలో సంభవిస్తున్నటువంటి ఈ విపత్తుకు ప్రాథమిక మరియు అత్యంత ప్రమాదకరమైనటువంటి కారణం భూతాపం. భూమిలో వేడి ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుదల కూడా దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఐరోపా దేశాల్లో పారిశ్రామికీకరణ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, వివిధ నగరాల్లో కూడా పరిశ్రమలు అధికంగా ఏర్పాటు చేసి పారిశ్రామికీకరణ చెంది అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఎక్కువగా ఈ ఐరోపా ఖండంలోనే ఉంటూ ఉంటాయి. తద్వారా పరిశ్రమల నుంచి వచ్చేటువంటి అత్యంత వేడి ఉష్ణోగ్రతలు మరి ముఖ్యంగా మితిమీరినటువంటి శిలాజ ఇంధనాలు ఏదైతే బొగ్గు, పెట్రోల్, డీజిల్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడం, మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మన ప్రపంచ వాతావరణ సదస్సులు నిర్వహించుకొని 1.5% కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవ్వాలి అని తీర్మానాలు చేసుకుంటున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడున్నటువంటి ఉష్ణోగ్రతల్లో ప్రపంచంలో బొగ్గు వినియోగం విపరీతంగా పెరిగిపోవడం, పెట్రోల్, డీజిల్ వాడకం విపరీతంగా పెరిగిపోవడం, శిలాజ ఇంధనాల ద్వారా విడుదలయ్యేటువంటి ఏదైతే ఈ వేడి ఉందో ఈ మొత్తం 1.5% ఎప్పుడో క్రాస్ చేసినటువంటి పరిస్థితి. కనీసం మనం తీర్మానించుకున్నటువంటి లక్ష్యాలను కూడా ఇక్కడ తుంగలో తొక్కుతున్నటువంటి వైనాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు భారీగా విడుదలవుతున్నటువంటి ఈ నేపథ్యంలో సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడి భూమి పైన పూర్తి స్థాయిలో నిలిపివేస్తూ ఉష్ణోగ్రతలను అసాధారణంగా పెంచేస్తున్నటువంటి వైనం. గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే ఐరోపాలో ఉష్ణోగ్రతలు పెరిగి వేగంగా రెట్టింపైంది ఈ సంవత్సరం మాత్రమే. అందుకే ఇప్పుడు వస్తున్నటువంటి వడగాలులు గతంలో కంటే ఎక్కువ తీవ్రతతో ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయంటూ కూడా క్లైమేట్ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. భౌగోళికంగా ఐరోపాకు ఆఫ్రికా ఖండం సమీపంలో ఉండడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ఆఫ్రికాలో సుప్రసిద్ధ సహారా ఎడారి నుంచి ఉత్తర దిశగా వేగంగా వీచేటువంటి వేడిగాలులు అంటే ఉత్తరార్ధగోళం వైపు వేడిగాలులు అతి వేగంగా వీయడం కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణం. దీంతో పాటుగా మధ్యధర సముద్రాన్ని దాటి నేరుగా ఐరోపా ఖండంలోకి ప్రవేశించడం, ఈ గాలులు అత్యంత వేడిగా, అత్యంత పొడిగా, విపరీతమైనటువంటి వేడితో కూడి ఉండడం వల్ల కూడా యూరప్ దేశాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సాధారణం కంటే 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ కి పైగా నమోదవుతున్నటువంటి వైనం. ఐరోపా దేశాల్లో చల్లటి వాతావరణం ఉంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో భారతీయులతో పాటుగా వివిధ దేశాల నుంచి చాలా మంది కూడా డెన్మార్క్, లండన్,
ప్యారిస్ వంటి వివిధ దేశాలు, ఇటలీ లాంటి దేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు పర్యాటకులు. ప్రధానంగా అక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండడం, పరిమితంగా మంచు హిమపాతం పడుతూ ఉండడం, ఈ మొత్తం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా పర్యాటకంగా అభివృద్ధి చెందినటువంటి మధ్యధరా సముద్ర ప్రభావిత దేశాలు కూడా కీలకంగా ఉంటూ ఉంటాయి. కానీ ఈసారి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ అతి వేడిని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నటువంటి వైనాన్ని కూడా గమనించాలి. శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఐరోపా పైన ఒక శక్తివంతమైనటువంటి హీట్ డోమ్ ఏర్పడింది. అంటే వాతావరణంలో అధిక పీడన మండలం ఏర్పడినప్పుడు, అంటే అల్ప పీడనం నుంచి అధిక పీడనం వైపుకి వేడి గాలులు వీచినప్పుడు అది దాని కింద ఉన్నటువంటి వేడి గాలిని బయటికి పోనివ్వకుండా పైన ఒక మూతలాగా, అంటే ఏదైతే కప్పబడి ఉన్నటువంటి ఒక మూతలాగా నొక్కి ఉంచుతుంది. ఇక సహారా నుంచి వచ్చేటువంటి వేడి గాలి ఈ అధిక పీడనం వల్ల ఒకే చోట కేంద్రీకృతం అవ్వడం, పైగా మేఘాల్లో అంటే ఆకాశంలో మేఘాలు లేకపోవడం వల్ల వర్షపాతం నమోదవ్వదు. ఇక సూర్యరశ్మి నేరుగా భూమిని తాకలేక లోపల ఉన్నటువంటి వేడి మరింత పెరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఈ హీట్ డోమ్ ప్రభావం వల్ల గాలి ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంటాయి. ప్రజలను ఊపిరాడకుండా చేసేటువంటి వైనం కూడా కనబడుతూ ఉంటుంది. అలాంటి భూమి చుట్టూ వాతావరణంలో ఎగువన వీచేటువంటి వేగవంతమైనటువంటి గాలుల ప్రభావాన్ని మనం ప్రధానంగా జెట్ స్ట్రీమ్స్ అని పిలుస్తూ ఉంటాం. సాధారణంగా ఇవి వాతావరణ సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. అంటే వాతావరణం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వాతావరణం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలకి ఈ మొత్తానికి ఒక సమతుల్యతను పాటించడం, సో వివిధ ప్రాంతాలను సమతుల్యత చేయడం లాంటి ప్రక్రియను చేపడుతూ ఉంటాయి. కానీ ప్రధానంగా భూతాపం కారణంగా ఆర్కిటిక్ ప్రాంతం వేడెక్కడం వల్ల ఈ జెట్ స్ట్రీమ్స్ తమ యొక్క సహజ రూపాన్ని కూడా కోల్పోయి నెమ్మదిస్తున్నటువంటి వైనం. దీనివల్ల ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం త్వరగా మారకుండా అక్కడే ఎక్కువ రోజులు నిలిచిపోయేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఐరోపాలో ఇప్పుడు వడగాలులు ఏదైతే వారం నుంచి 10 రోజులు కదలకుండా ఉండిపోవడానికి కూడా ఈ జెట్ స్ట్రీమ్ మార్పులే ఒక ప్రధానమైనటువంటి కారణంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక ఐరోపాలోని మెజారిటీ దేశాలు ఏదైతే ఉన్నాయో చల్లటి వాతావరణానికి అలవాటు పడిపోయారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా. అక్కడ ఇళ్ల లోపల వేడిని నిలిచి ఉండేలాగా కూడా ఎక్కడికక్కడ ఇన్సులేషన్ ని కూడా ఏదైతే నిర్మిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం తీవ్ర వేడిని తట్టుకునేలాగా అక్కడ ఎయిర్ కండిషన్లు వంటి వసతులు చాలా తక్కువ ఇళ్లలోనే ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా చల్లగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఏసీలను ఉపయోగించడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఇల్లు కాస్త వేడి కొలిమిగా మారిపోయినటువంటి వైనం. వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సంబంధులు ఏదైతే సమస్యలు ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మొత్తం కూడా ఒక్కసారిగా మారిపోయినటువంటి వాతావరణ మార్పును తట్టుకోలేక పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుంది. కాగా ఐరోపాలో సంభవించినటువంటి ఈ 12,000 మంది మరణాలు కేవలం ఒక ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు, ఇది మానవాళికి ప్రకృతి ఇస్తున్నటువంటి ఒక పెను సవాలుగానే మనం భావించాలి. వాతావరణ మార్పులను అరికట్టడానికి ప్రపంచ దేశాలు తక్షణం కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇటువంటి హీట్ వేవ్లు మరింత తరచుగా ఇంకా ఎక్కువగా ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.